రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ లో ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ మేరకు సమగ్ర విచారణ కోసం 6 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముష్రఫ్ ఉన్నారు. అగ్ని ప్రమాదంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు, వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కమిటీకి సూచించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు సూచనలు చేయాలన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు సమీక్ష చేసి చర్యలు తీసుకుంటారని మంత్రి చెప్పారు. రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ లో ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ మేరకు సమగ్ర విచారణ కోసం 6 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో జరిగిన ఘటన గుల్జరీ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరుపుతూ 6 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కమిటీకి బాధ్యతలు వహిస్తారు. సో ఈ నెల 18వ తేదీన చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జారీ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం సమగ్ర విచారణ జరిపి ఈ కమిటీ ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అదేవిధంగా టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ లతో కమిటీ ఏర్పాటు చేసింది. సో ఈ నెల జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మందికి పైగా పౌరులు చనిపోయారు. సో చాలా మంది ఒకటే కుటుంబానికి చెందిన పౌరులు. సో ఈ ఘటనలో శ్వాస ఆడక ఇరుకు ప్రదేశం వల్ల చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. సో దీనికి ఈ కమిటీ ప్రధాన కారణం సమగ్ర విచారణ జరిపి సో ఈ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు సూచనలు, స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలు సూచిస్తూ ఈ కమిటీ ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సో కమిటీ నివేదిక అనంతరం ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఉప మంత్రికి ఇస్తారు. తర్వాత కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏ చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు, దానివల్ల భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటివి. సో పాత బస్తీ లాంటి ఏరియాలో ఇరుకు ప్రదేశాలు ఉంటాయి. సో కనీసం అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో అలాంటి దగ్గర ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన ఈ కమిటీ నివేదిక ఇవ్వబోతుంది. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ తీసుకుంది. 5 లక్షల రూపాయలు ఎగ్జిక్యూటివ్ ప్రకటించింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ఎగ్జిక్యూటివ్ ప్రకటించింది. సో ఇది భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. సో దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీకి ఇన్ఛార్జిగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దీనికి బాధ్యతలు వహిస్తారు. అశోక్, అయితే నివేదిక ఎప్పటి వరకు సమర్పించాల్సి ఉంటుంది? అలాగే ప్రమాదం జరిగిన రోజున బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఫైర్ ఇంజన్ సరైన సమయానికి రాలేదని చెప్తున్నారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళినప్పుడు కూడా మాస్కులు లేక మేము పైకి వెళ్ళలేకపోయామని చెప్పి ఫైర్ సిబ్బంది అన్నారు అనే ఒక వార్త అయితే తీసుకొచ్చారు. మరి ఈ నివేదికలో అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ నివేదిక ఆధారంగా ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఎలా చేయబోతున్నారు? సో ఖచ్చితంగా నివేదికకు గైడ్ లైన్స్ ఏమీ లేదు. కేవలం ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఎప్పటి వరకు ఇవ్వాలని ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే లేవు. ఖచ్చితంగా ఒక 4 రోజుల సమయం మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సో అన్ని శాఖలు ఉన్నాయి ఇందులో. హైదరాబాద్ సిపి ఉన్నారు, ఫైర్ డీజీ ఉన్నారు, హైదరాబాద్ కమిషనర్ ఉన్నారు, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఉన్నారు. సో వీళ్ళందరినీ కలుపుకొని కమిటీ వేశారు. సో ఈ అయితే విపక్షాలు అయితే బీజేపీ కాదు, అటు ఏదైతే బీఆర్ఎస్ కానీ 2 పార్టీలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే అది పాత బస్తీ, ఓల్డ్ సిటీ అలాంటి ఏరియాల్లో కనీసం 2 వీలర్ వెళ్ళలేని పరిస్థితి రోడ్లు ఉంటాయి అక్కడ. సో అలాంటిది ఫైర్ ఇంజన్ వెళ్ళాలంటే ఇబ్బంది అక్కడ. సో ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాల విమర్శ ప్రధానంగా అక్కడ
సరైన సమయంలో అంబులెన్స్ చేరుకోలేకపోయింది. ప్రైవేట్ కార్లలో తరలించారు. సరైన సమయంలో వెళ్ళుంటే బతికే వాళ్ళు చాలా మంది అంటూ ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ విమర్శలు ఇస్తోంది. సో నిన్న అక్కడ స్థానికులు కూడా అక్కడ కాంగ్రెస్ నేతలు ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ అయితే ఎంపీ వెళ్ళినప్పుడు కూడా స్థానికులు నిలదీశారు. సో మీ వల్లే, మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ. సో కాస్త కోపం ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకొని అంటే ఎందుకు ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి, ఎందుకు అంబులెన్స్ వెళ్ళలేకపోయింది, అసలు దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే మరే కారణం ఉందా, కరెంట్ షార్ట్ సర్క్యూటా, లేకపోతే ఏమైనా గ్యాస్ సిలిండర్ పెళ్ళిందా, సో ఇవన్నీ ఒక కమిటీ ఒక పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక నివేదిక ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.